హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు ఏకంగా 17 అంతస్తుల భారీ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసీ లేదు. నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు లేవు. ఇవేమీ లేకున్నా భారీ భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అడ్డదారిలో అనుమతులు మంజూరు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణ ప్రాంతంలో 98% ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, మరో 2% బఫర్ జోన్లో ఉందని అధికారులు గుర్తించారు. అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దని హైడ్రా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్, సోమాజిగూడ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టిన బ్లిస్ ప్రాజెక్టుకు ఉన్న సంబంధం ఏంటో తేల్చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. డబ్బుకు లోహం దాసోహం అన్నట్టుగా జీహెచ్ఎంసీ అధికారుల తీరు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో చూసుకున్నట్లయితే బఫర్ జోన్లో, అలాగే ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా అక్రమంగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సామాన్యులకు మాత్రం చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా 100 సార్లు చెక్ పెట్టేటువంటి అధికారులు, బడాబాబులకు మాత్రం ఇష్టాధికారికంగా పూర్తిగా కూడా బ్యాక్ డోర్లో పర్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ పరిధి, హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో బ్లిస్ అనే కంపెనీ తోటి, ముఖ్యంగా ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు, దీనికి సంబంధించి 2018లోనే పర్మిషన్స్ ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలోని ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించారు. దాని తర్వాత కూడా రెక్టిఫికేషన్, రీనోటిఫై కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లోని పర్మిషన్లు అన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2014 కన్నా ముందు ఎటువంటి పర్మిషన్స్ రాలేదు. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ బఫర్ జోన్లో కూడా పర్మిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అక్కడ తను నివసిస్తున్న భూమి ప్రదీప్ సంబంధించినటువంటి వ్యక్తిదే. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తున్నప్పుడు ఆ భూమి నాదే అని చెప్పేసి ప్రదీప్ సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది. సో ఆ ప్రదీప్కి సంబంధించినటువంటి భూమి అక్కడ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించిన విషయం. అలాగే అదే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ బ్లిస్ ప్రాజెక్ట్ కూడా మన వెనకాల కనిపిస్తున్నటువంటి దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కూడా అతందే. సో మొత్తంగా కూడా క్విడ్ ప్రోగ్రో జరిగిందని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. దాదాపుగా అక్కడ చూసుకున్నట్లయితే 20 ఎకరాల పైగా ఫామ్ హౌస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 2 ఎకరాల పైగా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ. దాదాపుగా 68 ఫ్లాట్లకు సంబంధించి ఈ యొక్క టవర్ బిలో ఉన్నవి. అలాగే 80+ ఫ్లాట్లకు సంబంధించి టవర్ ఏలో ఉన్నాయి. ఇవన్నీ కూడా 3+4 సంబంధించినటువంటి లగ్జరీ బెడ్రూమ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. 2018లోనే దీని మీద పర్మిషన్స్ వచ్చాయి. కాకపోతే అక్కడ ఈ యొక్క భూ యజమాని సుప్రీంకోర్టులో కూడా కేసు వేశాడు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సరిగా మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళకి మాకు ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేశారు. దాని తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చేసేసి ఆపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా క్లబ్ హౌస్ కూడా ఎంతో లగ్జరియస్గా దాదాపుగా 20,000 స్క్వేర్ ఫీట్ తోటి క్లబ్ హౌస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అప్పుడు క్లబ్ హౌస్ నిర్వహించేటప్పుడు కూడా భూ యజమానులకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు వచ్చాయి. అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి దీని కన్స్ట్రక్షన్ ఆపడానికి వస్తే అప్పుడు సీసీపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఎటువంటి అధికారాలు ఉపయోగించవద్దు, మేము వాళ్ళని ఆపుతాము అని చెప్పేసి తిరిగి పంపించారని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెప్తామని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ సైట్లో పూర్తిగా కూడా 98% ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, మిగతా 2% బఫర్ జోన్లో ఉంది. సో ఓవరాల్గా అయితే నోటీసులు అయితే ఇచ్చారు. సో చర్యలు అయితే తీసుకునేందుకు హైడ్రా ముందడుగు వేస్తూ ఉంది. సో ఇంటర్నల్ ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. సో నిజంగా ఇందులో క్విడ్ ప్రోగ్రెస్ జరిగిందా లేదా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, నిజంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారా, వాళ్ళు ఇచ్చిన సమాధానాలకి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. మొత్తం మీద అయితే ప్రభుత్వ అధికారులు కావచ్చు, గత ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, మొత్తం చక్రం తిప్పేసేసి అనధికారికంగా ఈ పర్మిషన్లు ఇచ్చారనేది ప్రభుత్వం నిర్ధారించింది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకో కొంతకాలంలో చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది.